నాకు మా అమ్మ ఇచ్చినట్టే భాస్కర్రావుకి వాళ్ళ అమ్మ ₹1, భాగ్యానికి వాళ్ళ అమ్మ ₹1 ఇచ్చేది. మేము ముగ్గురం కలిసి పాస్బెల్లో బాదం పాలు తాగడానికి వెళ్ళేవాళ్ళం. అదేంటో ఎప్పుడు బాదం పాలల్లో బాదం పప్పులు భాస్కర్రావు గడికి వచ్చి అది చూసి భాగ్యం బాధపడేది. వెంటనే నాలోని మానవతాభావాలు బయటకు వచ్చేవి. వచ్చి 3 గ్లాసులు తీసుకుని ఇలా వరుసగా పెట్టి ఇలా 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 మార్చేసేవాడిని. ఇప్పుడు చెప్పండి, బాదం పప్పులు ఎందులో ఉన్నాయి? నాకు ఈ జ్యూస్ వద్దు, దెబ్బ వద్దు, నేను వెళ్ళిపోతాను. ఆగవే, వెళ్ళిపోతే జ్యూస్ వేస్ట్ అయిపోయింది. ఏ వదలవే, దున్నపోతూ కొట్టుకొని మధ్యలో నక్కను తొక్కేసినట్టు నాకెందుకే దరిద్రం? ఇది ఎందుకు కంగారు పడుతుంది? బా, నువ్వు అపరిచితుల్లో రామాంజలంగా అమాయకంగా నటిస్తున్నావు బా. పరగడుపునే పళ్ళ రసం తాగితే పొట్టలో ఉన్న కుళ్ళు పోద్దని మంత్రి సత్యనారాయణ గారు చెప్పారే. చెప్తే మీ ఇద్దరు తాగండి, కుళ్ళు బొత్తు సచ్చినాలారా. ఇదిగో, ఆ తాగపోతే నేను తాగని చెప్తున్నా. ఏం కాదు, తాగవే. ఇది అందరి మీద పనిచేయదని బాబా చెప్పారు కదా. బాబా కాదు, మంత్రి సత్యనారాయణ గారు. ఆయనేరా బాబా, ఆయనే. ఆయన అసలు అందరూ ఆరోగ్యం గురించి చాలా బాగా ఆలోచిస్తారు. ఇదిగో తాగండి. చూస్తారేంటి, తాగండి అమ్మా, ఆరోగ్యవంతులు అవుతారు. తాగండి రా, తాగండి అంతే. ఇది నేను తాగుతా. తాగండి, మీరు కలిపిందే కదా, తాగేయండి.